ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ రీతిగా బైబిల్ స్టడీ ప్రారంభించుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ దినం బైబిల్ స్టడీని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీ ప్రారంభించుకున్నాం. దయగల పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనములు నాయన. నీ ధర్మశాస్త్రంలోని లోతైన విషయంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని, బలహీనుని నీ శిలువ చాటున మరుగుపరచమని, నాతో మాట్లాడమని సర్వాధికారి నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వింటున్న మా ప్రియులు, లైవ్లో చూస్తున్న మా ప్రియులను దీవించమని, ప్రాముఖ్యంగా తండ్రి సోమరపాడు, కృష్ణపాడు, యమలపాడు సంఘాలను, ప్రజలను దీవించమని సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి గణపరచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పల్లవి 2 చరణాలు పాడుకుందాం. ఒక పాట, ఒక పల్లవి, 2 చరణాలు పాడుకుందాం. పిల్లరా, పాట సంఖ్య 65. ఈ పాట 2 చరణాలు పాడుకుందాం. ఒక పల్లవి, 2 చరణాలు. మొదటి పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. బైబిల్ పల్లవి పాడుకుందాం పిల్లరా. బైబిల్ పల్లవి పాడుకొని
మనం వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. గ్రంథ వాగ్దానంబులన్ని నావి, ప్రాతియాధ్యయంబు వరస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్ని నావి. యోబు గ్రంథము. మనం అంతకంటే ముందుగా దేవుని యొక్క వాక్యము చూడండి. ఒక మాట కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనం మనం కలిసి చదువుకుందాం. 34వ కీర్తన 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియులారా, నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి. వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అంటే నీతిమంతునికి ఆపదలు వస్తాయి, ఆపదలన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు అని. అంటే భూమి మీద నీతిమంతుడు అంటే ఎవరు? అసలు నీతి అంటే ఏమిటి? కొన్ని విషయాలు మనం చూసుకుంటే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాం ఎవరు నమ్మాడు? అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహామును దేవుని నమ్మటం వలన అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి ప్రియులారా ఈ విషయాలు? నీతిమంతుడికి మరి ఆపదలు ఎందుకు కలిగాయి అని చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటున్నాడు. అంటే దేవుని నమ్మటమే నీతి. దేవుని నమ్మితే నీతిమంతులుగా ఉంటారు. నీతిమంతులుగా ఉన్నటువంటి వారి మీదికి మరి శ్రమలు, అంటే నీతిమంతుని మీదికి అనేకమైన, చూడండి ఎంత పరిస్థితులు ఉన్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. నీతిమంతునికి శ్రమలు రావా? అనేకమైన శ్రమలు కలుగుతాయా లేదా? నీతిమంతునికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయా లేదా? నీతిమంతునికి అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయా రావా? చాలామంది జీవితాల్లో ప్రభువుని ఎరిగితే మీకు కష్టాలే రావు అని కొంతమంది చెప్తూ ఉంటారు. మీకు రాగం పోవాలన్నా, మీకు ఆశీర్వాదాలు రావాలన్నా, మీ పిల్లలు బాగా ఉద్యోగాలు చేయాలన్నా, చదవాలన్నా యేసుప్రభువుని నమ్మండి. యేసుప్రభు మీ బిడ్డలను దీవిస్తాడు, మీ బిడ్డలను ఆశీర్విస్తాడు, మీ పొలములను దీవిస్తాడు అని చెప్పి కొన్ని దీవెనలు మాత్రమే చెప్పే సేవకులు మనకు చాలామంది కనబడుతూ ఉంటారు. వారు చెప్పినంత మాత్రాన నీతిమంతునికి ఆపదలు కలగవు అని కానీ, శ్రమలు రావు అని కానీ దేవుని వాక్యము చెప్పడం లేదు. ప్రభువును అంగీకరించినటువంటిది యెహోవాను, యేసు ప్రభువాని నమ్మటము నీతిగా ఎంచబడతా ఉంది. ఆ నీతిమంతునికి అనేకమైనటువంటి శ్రమలు కూడా వస్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. దేవుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే
చెప్తా ఉన్నాడు ఈ మాట 33వ వచనంలో. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకాన్ని గురించి ఎక్కువగా యోహాను చెప్తా ఉంటాడు. నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. నీతిమంతునికి లోకములో ఏం కలుగుతాయంట? లోకములో మీకు శ్రమ కలుగును అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారినందు సద్భక్తితో అంటే మంచి భక్తితో జీవించాలని ఉద్దేశించి ఉంటారో వారందరూ కూడా హింస పొందుతారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ కూడా హింస పొందుతారు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేసేటువంటి విషయం. లోకములో మీకు శ్రమ కలుగును, సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరికీ కూడా శ్రమ కలుగుతుంది, హింస కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఒకవేళ ఎవరైనా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి నీకు మేలులే జరుగుతాయి, ఆశీర్వాదాలే వస్తాయి అంటే అవి మోసపూరితమైనటువంటి మాటలు. ప్రియులారా, మరి నీతిమంతుని గురించి కొన్ని విషయాలు ధ్యానించుకొని వారం ముందుకెళ్దాం. నిజానికి కర్మేల్లో మేము మార్కు సువార్తలో ఉన్నాం. ఆ మార్కు సువార్తలో ఇప్పటికీ 1వ అధ్యాయం 7 నెలలు అయింది స్టార్ట్ చేసి. ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని వచనాలే, మార్కు సువార్త 1వ అధ్యాయము 4 వచనాల వరకే మేము అవి ముగించుకోవడం జరిగింది. ఇంకా కొన్ని వచనాలు నాలుగు వచనాలను కొన్ని విషయాలు ధ్యానించవలసిన వారం అయినాం. కాబట్టి ప్రియులారా, ఈ నీతిమంతుని గురించి కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు మేము కొంతసేపు మీకు నేను తెలియజేసి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోబు గ్రంథం ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడును. న్యాయవంతుడంట, యథార్థవంతుడంట. ఊజు దేశంలో యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గాథ చాలా యథార్థమైంది. ఇది కథ కాదు కానీ యథార్థమైనటువంటి సంఘటన, జరిగినటువంటి పరిస్థితులు. ఈ యోబు గ్రంథమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో లిఖించడానికి గల కారణం, ఒక సామాన్యమైనటువంటి విశ్వాసి కూడా మరి యోబును గురించి విన్నప్పుడు, ఆయన పడిన శ్రమలు బాధలు తెలిసినప్పుడు గుండెలు అవిసిపోయేలా ఏడుస్తారు. ఎందుకంటే ఎన్నో శ్రమలు యోబు జీవితంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. ఈనాడు లోకంలో అనేక మంది ప్రజలైనటువంటి వారికి కలుగుతున్నటువంటి పరిస్థితులు, శ్రమలు, విపత్తులు, మరణాలు సంభవించినప్పుడు యోబును మనకు సాదృశ్యంగా దేవుడు ముందు ఉంచున్నాడు. నీకు ఎంతటి కష్టం వచ్చినా యోబును జ్ఞాపకం చేసుకుంటే యోబు కంటే మనకి ఎక్కువ కష్టం రాలేదని మనల్ని మనం సమర్థించుకొని విశ్వాసంలో కొనసాగటానికి ఒక బలమైన పురికొల్పు యోబు మనకు కలిగించగలదు. ప్రియులారా, మరి ఇక్కడ ఈ యోబు భూమి మీద ఉన్నటువంటి వారిలో ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడిగా కనబడ్డాడు. 8వ వచనం చూస్తే అక్కడ యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అందుకు యెహోవా
యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునో భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. మరి ఇంత మంచి వ్యక్తికి ఎందుకు శ్రమ? యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, భయభక్తులు కలిగిన వాడంట, చెడుతనమును విసర్జించిన వాడంట. అయితే ఇంత మంచి వ్యక్తికి శ్రమలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఇంతకుముందే మనం అనుకున్నాం, యోబు గ్రంథం అనేది ఇది కథ కాదు. దీని గురించి అనేక గ్రంథాల్లో కూడా యోబుని గురించి రాయబడింది. చూస్తే హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి ప్రియులారా. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. ఇది ఎవరి వాక్ అంట? యెహోవా వాక్కు. ఎవరి గురించి జ్ఞాపకం చేశాడు ఇక్కడ? నోవాహు, దానియేలు, యోబు ముగ్గురిని తీసుకొచ్చాడు ఇక్కడ. అంటే యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా యోబును జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే యోబు చరిత్ర అనేది జరిగిన సంఘటన. ఇది ఒక కథ సాదృశ్యము కాదు, ఇది జరిగిన సంగతి అని చెప్పి మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది ప్రియులారా. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము గదా. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనము, ఎంత జాలి, కనికరము, సహనము. యోబును గురించి పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాటలను తిరిగి కొత్త నిబంధన గ్రంథములో యోబును గూర్చి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంటే యోబు యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. యెహెజ్కేలు ప్రవక్త యోబును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో మనం ముందుకొస్తే అంతేకాదు ప్రియులారా, మరి యాకోబు అనేటువంటి ఆ యొక్క శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు, సహోదరుడు, యాకోబు పత్రికల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన సహనము, ఇంకేంటి, ఆయన జాలి, ఆయన కనికరం అంటున్నాడు. అంటే యోబును గురించి ఇంతగా జ్ఞాపకం చేసుకోవటానికి అది నిజముగా జరిగిన చరిత్ర అయితేనే కదా ప్రవక్తల గ్రంథముల్లోనూ పత్రికల్లోనూ జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇది సత్యం. అందుకే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 14వ వచనంలో ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చాడు. మొదటి వ్యక్తి దానియేలు, నోవాహు, దానియేలు, యోబు. నోవాహు అంటే ప్రియులారా, నోవాహు అంటే అర్థం ఏంటంటే లోకాన్ని జయించిన వాడు. లోకమంతా ఎన్ని మాటలన్నా వారి మాటలను లక్ష్య పెట్టక వాడ 120 సంవత్సరాల వాడ ప్రయాణంలో ఆయన కొనసాగినటువంటి గొప్ప విశ్వాస వీరుడు. అంటే లోకాన్ని జయించిన వాడు నోవాహు. దానియేలు అంటే శరీరాన్ని జయించిన వాడు దానియేలు. శరీరం యొక్క ఆశలను, ఆకలిని, చూసిన దాన్ని తినాలనేటువంటి కోరికను, దాన్ని జయించినటువంటి వ్యక్తి దానియేలు అయి ఉన్నాడు. మూడవదిగా యోబు విషయానికి వచ్చేసరికి యోబు అపవాదిని, అంటే శ్రమలను, యోబు అపవాది అంటే మన శత్రువును జయించినటువంటి వాడై ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు ముగ్గురు విధాలుగా జీవించారు. అందుకే యెహెజ్కేలు ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నోవాహేమో లోకాన్ని, దానియేలేమో శరీరాన్ని, యోబు ఏమో సాతాను అంటే అపవాదిని జయించినటువంటి వాడిగా ఉన్నాడు. మనకు కూడా, మానవ మాత్రమైనటువంటి మనకు కూడా ముగ్గురు శత్రువులు ఉన్నారు.
ఎవరు అంటే అపవాది, లోకం, శరీరం. అపవాది ఒకడు, లోకం ఒకటి, శరీరం. ఈ 3 శత్రువులను కూడా మనం కూడా జయించవలసినటువంటి వారమైనాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు ఇట్లా శరీరాన్ని, దాని కోరికను, శరీరం ఎప్పుడు తిని తాగు సుఖించుమంటుంది. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. శరీరేచ్ఛలను పారదోలుతుంది. 40 సంవత్సరములు 430 సంవత్సరములు దగ్గరగా బానిసత్వం జీవించిన ఇజ్రాయేలు జనాంగము దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా, దేవుడు గొప్ప కార్యములు వారి మధ్య చేసి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించుకొని సముద్రమును దాటించి తీసుకొని వస్తే వారు మాంసం కొరకు, కూరగాయల కొరకు వారు జయించలేకపోయారు, శరీరాన్ని జయించలేకపోయారు. మాంసాపేక్ష కలిగినటువంటి వారే. ఈ దినాల్లో కూడా చాలామంది శరీరాన్ని జయించలేనటువంటి వారిగా ఉన్నారు. అందుకే మనము అపవాదిని, లోకాన్ని, శరీరాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. లోకము అంటే ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మొదటిగా లోకమును జయించాలంటే ఏం చేయాలంట? లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే ఓడిపోతాం. లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. లోకములో కయ్యూను అనేటువంటి ఒక వ్యక్తి ఘనతను కోరుకున్నాడు, మెప్పును కోరుకున్నాడు. లోకంలో మనిషికి అది కావాలి. ఆ మెప్పును, ఘనతను కోరుకొని ఏమైపోయాడు? హంతకుడైపోయాడు. ఈర్ష్యతో, ద్వేషంతో హంతకుడైపోయాడు. ఇంకా లోకంలో ఏశావు అనేటువంటి ఒక వ్యక్తి భోజనాన్ని కోరుకున్నాడు. భోజనం కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని ఒక భ్రష్టుడు, వ్యభిచారి అయిపోయాడు. లోకమును కోరుకున్నటువంటి వ్యక్తులు. లోకములో సంసోను అనేటువంటి ఒక వ్యక్తి తన నేత్రాశ ద్వారా లోకాన్ని కోరుకొని ఆయన కూడా గుడ్డివాడై ఒక స్త్రీ వలె తిరగలి విసిరేటువంటి వాడిగా అయిపోయాడు. ప్రియులారా, విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఇంకా మన ఎదుటకు అనేక మంది లోకాన్ని కోరుకున్నటువంటి వారు ఉన్నారు. అయితే లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి అంటున్నాడు. లోకాన్ని జయించాలంటే నీకు మొట్టమొదటి ఒక సూత్రం ఏంటంటే, లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. లోకములో ఘనత ఉంటుంది, లోకంలో భోజనాలు ఉంటాయి, లోకంలో అధికారం ఉంటుంది. లోకంలో ఉన్న వాటిని కోరుకోనకుండా ఉంటే లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుంటే లోకాన్ని జయిస్తాం. సింపుల్ మెథడ్. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడండి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. ఏమైనారంట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోను సిలువ వేయాలి. సిలువ వేసే అనుభవం. సిలువ వేయటం అంటే చంపివేయటం. క్రీస్తు యేసు సంబంధులు దేన్నంట? శరీరమును దురాశలను చంపివేయాలి. దురాశలను చంపివేయాలి. ఆకాను దురాశ చేత ఆ బంగారపు కమ్మిని, సీనారు వస్త్రమును తీసుకొని రాళ్ళతో కొట్టబడి
పెంట కుప్పగా చేయబడి. గెహాజీ దురాశ చేత వెళ్ళి ఆ యొక్క వెండిని వస్త్రములను తీసుకొని వచ్చి ఆయన శాశ్వతంగా తన కుటుంబానికి కుష్టును సంపాదించుకున్నవాడటువంటిగా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా దురాశ చేత నీతిమంతుని నిరపరాధుని అప్పగించి, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేస్తుందని చెప్పి పడిపోయినటువంటి స్థితిలో ఉరేసుకొని ప్రాణహాని చేసుకున్నాడు. ప్రియులార, అననీయ సప్పీరాలు దేవునికి ఇస్తానన్న దాన్ని దురాశ చేత దోచుకొని మరణానికి పాత్రులైనటువంటి వారిగా ఉన్నారు. అంటే ఇలా ఇన్ని విధాలుగా వారు పాడు కావటానికి గల కారణం ఏమిటంటే కేవలము దురాశ. ఆ దురాశలను, శరీరాన్ని ఏం చేయాలంటే సిలువ వేయాలి. ఎవరైనా బాగుంటే మనం ఓర్చుకోలేము, ఎవరైనా ఆశీర్వదించబడుతుంటే ఓర్చుకోలేము, ఎవరన్నా మనకి ఎక్కువగా ఆత్మీయంగా ఉన్నా ఓర్చుకోలేము, ఎవరన్నా మనకంటే ఎక్కువ ప్రార్థనలు గడుపుతున్నా ఓర్చుకోలేము. మనకు లేని అవకాశం వారికి వచ్చింది, నేను గొప్ప వారు గొప్ప, నేను చేయలేని వారు చేస్తున్నారు, ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది, నాకెందుకు నష్టం, వారికి ఎందుకు లాభం, నేను ఎందుకు ఈ సమయంలో దేవుల్లో గడపలేకపోతున్నాం, ఇతరులు గడుపుతున్నారు అనేటువంటి కుట్ర, అంతరంగంలో పగ, అంతరంగంలో మనసులో కీడు పడిపోయి చెడిపోయినటువంటి జీవితాలు అవి. ఎంతకు ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నటువంటి వారు అలా దురాశలను క్రీస్తు యేసులో ఏం చేయాలంటే సిలువ వేయాలి. మొదటిగా శరీరాన్ని, మొదటిగా లోకాన్ని జయించాలంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. రెండవదిగా శరీరాన్ని జయించాలి అంటే ఈ యొక్క దురాశలకు సిలువ వేయాలి. సిలువ వేయాలి. దురాశలకు, శరీర కోరికలకు, దురాశలకు సిలువ వేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అంటే సాతాను, ఇప్పుడు మనము మొట్టమొదటిగా లోకాన్ని జయించాలంటే లోకమును ప్రేమించకూడదు, శరీరాన్ని జయించాలంటే ఏం చేయకూడదు, దురాశలను క్రీస్తు యేసులో సిలువ వేయవలసినటువంటి వారమై ఉన్నాము. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చదవమా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి అనే ముందు ఏం చెప్పాడు? దేవునికి లోబడి ఉండుడి. ఎవరికంట? అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాదిని జయించాలంటే మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉంటే అపవాదిని జయిస్తాం, అపవాది క్రియలను జయిస్తాం. పేతురు మునిగిపోతా ఉన్నాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. సందేహం అనేది ఒక అపజయం, దాన్ని మూత తీసిపెట్టు. ఎదిరించాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి, దేవుని వైపే చూడాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని యొక్క వైపే చూశారు, దేవునికి లోబడ్డారు. అపవాది ఓడిపోయాడు, అగ్నిగుండంలో అపవాది ఓడిపోయాడు, దేవునికి విజయం వచ్చింది. ఎంత గొప్ప ధన్యతో చూడు ప్రియులారా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని దేవునికి లోబట్ట ద్వారా చూడగలిగారు. సింహ బోరులో దానియేలు దేవునికి లోబట్టు ద్వారా గొప్ప విపత్తును, ఆ యొక్క సింహముల యొక్క నోల నుండి తప్పించినట్టుగా మనం చూస్తాం. దేవునికి మహిమ వచ్చింది. మూడవదిగా యోసేపు కూడా మరి పాపము నుంచి పారిపోవడానికి దేవునికి లోబట్ట ద్వారా తనకు ప్రవేశించలేదు పాపం. గొప్ప రాజరిక వ్యవస్థలో ఉన్నాడు. నీతిమంతులకు ఒకవేళ అనేకమైనటువంటి శ్రమలు సంభవించినప్పటికీ కూడా వాటిని ప్రభు విడిపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ప్రియులారా, సామెతల గ్రంథం 14:32లో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 14:32లో ఒక మాట ఉంటుంది. అపాయం రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలుగును.
దానియేలు మరణకాలమందు ఆశ్రయం కలిగింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు మరణకాలమందు ఆశ్రయం కలిగింది. ఏదైనా ప్రభు పిల్లలుగా మనం యోబును చూస్తూ ఉన్నాం. నీతిమంతులకు ఒకవేళ శ్రమలు కలగవు అంటే యోబు జీవితంలో 2వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనం అనుభవింప తగదా అని. ఈ సంగతులలో ఏ విషయమును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతోనైనను కూడా యోబు పాపము చేయనటువంటి వాడిగా ఉన్నాడు. మూర్ఖురాలి వలె, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలివి అనలేదు. యోబు తన మాట, తన నోటి ద్వారా కూడా ఈ పాపము, చాలా మంది యోబు భార్యను మూర్ఖురాలా అన్నాడు, మూర్ఖురాలా అన్నాడు, మూర్ఖురాలా అన్నాడు అంటాడు. నిజానికి యోబు మూర్ఖురాలు అని ఆమెను అనలేదు. అక్కడ 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే చక్కగా మాట అంటున్నాడు. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఒక మూర్ఖురాలు ఎలాగ మాట్లాడుతుందో అలాగూ నువ్వు మాట్లాడుతున్నావు అని అన్నాడు. కానీ ఆమెను మూర్ఖురాలా అని మాత్రము అనలేదు. అంటే తన నోట కూడా చిన్న పాపం కూడా యోబు చేయలేదు. అంటే నోటి ద్వారా వచ్చేటువంటి పాపము చాలా ప్రమాదకరమైంది. మనము నోటి ద్వారా వచ్చేటువంటి పాపము చాలా ప్రమాదకరమైంది. అందుకే నోటిని గురించి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. అలాగూనే నాలుక కూడా చిన్న అవయవమై ఉండి బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని దేవుని వాక్యం సెలవిస్తాం. పిల్లరా, దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం, దేవుని యొక్క ప్రేమను వింటున్నాం మనం. నాలుక అగ్ని అంటున్నాడు దేవుడు. నాలుక అగ్ని అయితే ఆ అగ్ని ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఆ నాలుక ఎన్ని కుటుంబాలను తగలబెడుతుందో చూడండి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని సంఘాలకు కీడు చేస్తుందో చూడండి. నోటి మాటే, నాలుకే. ఎన్ని కొంపలు ముంచుతుందో చూడండి. ఎన్ని కాపురాలు కూల్చుతుందో చూడండి. ఎన్ని చిక్కులు పెడుతుందో చూడండి. ఎంతమంది జీవితాలు పాడు చేస్తుందో చూడండి. ఒకవేళ నీ ఇంటిలో సమస్య ఏదైనా వచ్చిందంటే దానికి కారణం నీ నాలుకే. నీ ఇంటిలో సమస్య వచ్చిందంటే దానికి కారణం నాలుక అని దేవుని వాక్యం సెలవిస్తాం. అది దాన్ని అపవాది యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, అపవాది అటు ఇటు తిరుగుతుంటుంది. ముసలమ్మ ముచ్చట్లు చెప్తుంది. ముసలమ్మ ముచ్చట్లు మానుకోండి. ఇతరుల గురించి చెప్పటం మానుకోండి. ఇతరుల గురించి ఆలోచించడం మానుకోండి. స్వనీతి చేత ఇతరుల అవినీతిని, ఇతరుల పాపాన్ని చెప్పుకొని పాపంలో పడిపోవద్దు. ఎప్పుడైతే ఇతరుల పాపం గురించి మాట్లాడుకున్నావో వారితో పాలు పంపులు పొందేవారిగా ఉంటారు. నీ జీవితాన్ని నీ నోటి ద్వారా పాడు చేసుకుంటున్నావు. ఒక్క క్షణం ఇంట్లో నీ కాలు నిలవబడదు. అటు ఇటు, ఆ ఇంటికి ఇంటికి, ఆ ఇంటికి ఇంటికి ఎవ్వారని చెప్పడానికి పెద్దవైపోతావు. లోకంలో గురించి, లోకంలో మాటల గురించి మనము ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోకూడదు. యోబుని గురించి దేవుడు అంటున్నాడు, నా సేవకుడు అంటున్నాడు. అక్కడ నా సేవకుడని యోబుని చూసితివా అంటున్నాడు. అంటే యోబును నా సేవకుడు అని చెప్పడానికి దేవుడు ఎంత మాత్రం కూడా సిగ్గుపట్టడం లేదు. నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు ఏమి ఇవ్వగలడు? ఒకవేళ నీ గురించి మాట్లాడాలి అంటే దేవుడు ఒకసారి నిన్ను చూసి నా సేవకుడు అని చెప్పడానికి ఇష్టపడతాడా? ఎంత మాత్రం కూడా తనలో
నీలో యోబు లాంటి నీతి, యోబు లాంటి సహనం, యోబు లాంటి ఓర్పు, యోబు లాంటి కనికరం, యోబు లాంటి జాలి నీకుందా? ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. లేదు, నువ్వెంతో మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తూ నేను నీతిపరుడును పరిశుద్ధుడును నిన్ను నీవే తలంచుకొని మోసంలో పడుతున్నావు. నీతిమంతులకు అనేకమైనటువంటి ఆపదలు కలుగుతాయి. ఎట్లా వస్తాయి ఆపదలు? నీతిమంతునికి ఆపదలు ఎలా వస్తాయని మనం గమనిస్తే ప్రియులారా, అపవాది అక్కడ ఆ యొక్క యోబుకు వచ్చినటువంటి ఆ యొక్క కీడును బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు యోబుతో అంటున్నాడు, ఆ సాతానుతో అపవాదితో దేవుడు అంటున్నాడు, దేవునితో అపవాది అంటున్నాడు, అతనికి నీవు కంచె వేసితివి కదా అంటాడు. 11వ అధ్యాయం చూడండి 9వ వచనంలో. అని అడగగా అపవాది ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండనా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా అంటున్నాడు. కంచె వేసితివి కదా అంటున్నాడు. కంచె యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు, యోబు చుట్టూ కంచె వేశాడు. దేవుడు అంటాడు కీర్తనల గ్రంథంలో 121వ కీర్తనలో 4వ వచనంలో, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి దేవుని యొక్క సెలవిస్తా ఉంది ప్రియులారా. అయితే నీతిమంతునికి ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు అనే విషయాన్ని మనం మాట్లాడితే, జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మానవునికి విశ్వాసికి వచ్చేటువంటి శ్రమలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి దేవుడు అనుమతించే శ్రమలు, 2 మన అవిధేయత వలన వచ్చేటువంటి శ్రమలు. ఒకటేంటి? దేవుడు అనుమతించేటువంటి శ్రమలు, 2 మన అవిధేయత వలన వచ్చేటువంటి శ్రమలు. మన స్వకీయమైన దురాశ్రత మనల్కొల్పబడిన వారమై శ్రమలు కొని తెచ్చుకుంటాం. ఆదికాండం మనం 45వ అధ్యాయం 1:3 చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అనుకుని అనొచ్చుకొనజాలరా, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తెలియజేసుకున్నప్పుడు 4వ వచనం, అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతను ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపు నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు మీ సంతానముకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించండి. యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు అనుమతించాడా? శ్రమలన్నింటికి యోసేపుకి ఏం కలుగుతుందంట? మేలుకేనంట. మేలుకే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యోసేపును పంపించడానికి గల కారణం, ఆ యొక్క శ్రమలు అనుమతించడానికి గల కారణం ఆశీర్వాదం కొరకే. 42వ అధ్యాయము యోబు గ్రంథం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయము, సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుని ఉద్దేశించిన సమస్త క్రియలను చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా. యోబు తెలుసుకునేసరికి అంత సమయం పట్టింది. యోబు అంటున్నాడు, నీ ఉద్దేశించిన సంగతులను ఏది నిష్ఫలం కానేరదు. ఆ నిమిత్తం నువ్వు ప్రపంచానికి నీతిమంతుడిగా నన్ను చాటడానికి ఉద్దేశించినావు. దానియేలుకు ఆ శ్రమ అనుభవించడానికి నీవు ముందుగానే ఉద్దేశించి సింహ బోన్లో నుంచి రక్షించి నీవు ఉద్దేశించిన నీతిమంతుని నీతిగా నిలిపావు. నోవాకు విషయంలో నువ్వు ఉద్దేశించినటువంటి నీతిని అతని ద్వారా బయలుపరుచుకుంటూ వచ్చావు. నీ ఉద్దేశాన్ని అతని ద్వారా సఫలపరుచుకుంటూ వచ్చావు. ఈరోజు యోబు జీవితంలో కూడా దేవుడు ఇలాంటి యథార్థవంతుని ఘనపరచుటకై ఆయన గొప్ప సహాయం చేశాడు. అయితే ప్రియులారా, యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మారెదను. శుద్ధ సువర్ణం, నిన్ను సువర్ణముగా మార్చడానికి దేవుడి కార్యం చేశాడు.
ఎందుకు నీకు ఈ శ్రమలను, నీతిమంతునికి ఎందుకు శ్రమను అనుమతించాడు దేవుడు? దేవుడు ఒకవేళ శ్రమను అనుమతిస్తే దేవుడి చేత శ్రమ పడుతున్నటువంటి నీవు సువర్ణముగా మారిపోతావు, మంచి సువర్ణముగా మారిపోతావు. సువర్ణం విలువైంది. ఒక విలువైన వానిగా, విలువైన దానిగా నువ్వు మార్చబడాలి అంటే దేవుని చేత శోధించబట్ట నీకు మేలు. ప్రభుని వెళ్తే శోధనలు రావు అనుకోవద్దు, వస్తే ఆ శోధనలు జయమిస్తాడు. అయితే ప్రియులారా, శ్రమలో పడి కొందరు జారిపోయి విసిగి నేరం మోపుతూ దేవుని మీద, దేవునికి దూరం అయిపోయి దేవుని దగ్గరికి తిరిగి రాలేక శ్రమలు నాకెందుకు ఇంతగా వచ్చాయని చెప్పి బాధపడి బలహీనపడి అపవాది పెట్టినటువంటి ఆ యొక్క మనసులో అంతరంగంలో పెట్టిన కుయుక్తి మాటల చేత ఓడిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, జారిపోయిన స్థితి, తప్పిపోయిన స్థితి, ఈ స్థితికి కారణం శ్రమ రావటానికి నిన్ను శుద్ధ సువర్ణముగా మార్చుట కొరకే ప్రభువు అనుమతి ఇచ్చాడు. ఒకవేళ నువ్వు మాసిపోయి వెనుతిరిగి దేవునికి దూరం అయ్యావా, ఇదిగో ప్రభు నిన్ను ఇప్పుడు పిలుస్తున్నాడు ప్రేమతో. నీ ప్రయాసాన్ని, నీ భారాన్ని మోయడానికి ఇష్టపడ్డాడు. నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు కలుగును, వాటిలో నుండి ప్రభు రక్షిస్తాడు, విడిపిస్తాడు. అందుకే ఒక మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి, మనం ముగించుకుందాం. ఇందువల్ల మీరు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెం కాలం దుఃఖం కలుగుతున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును. మెప్పును మహిమయు ఘనత కలుగుతుంది. ప్రియులారా, ఇవన్నీ పొందటానికే దేవుడు నీకు శ్రమలు ఇచ్చాడు. నేను ఎందుకు శ్రమ పడాలి? ప్రభుని ఎరిగాను కదా, ఆయన దేవుడు కదా, నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ఉపద్రవాలు, ఎందుకు ఈ పరిస్థితులను జారిపోయి పడిపోయి నశించి బాధపడి వెనక్కి వెళ్ళిపోయిన స్థితి నీదుంటే తిరిగిరా. నిన్ను సువర్ణముగా మార్చడానికి ప్రభు లోకానికి వచ్చాడు. ప్రభు మార్చగలడు. మనకు విశ్వాసంతో ఉండి ప్రభు యేసుక్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. నిబిడలమైన మేమే బైబిల్ స్టడీ ద్వారా ముందుకెళ్ళడానికి కృప చూపించండి. రాను దినాల్లో ఇంకా నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు అని వాటిని గురించి వివరించుకుంటకు నీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి. వాక్యం ఉన్న మా ప్రియులందరినీ దీవించండి. ఇదిగో నాయన, అనేకమైనటువంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో మా దేశం, రాష్ట్రం, ప్రాంతం కరోనా అనేటువంటి ఒక భయంకరమైన జబ్బుతో, వ్యాధితో నాయన తండ్రి ఆ యొక్క వైరస్తో ఇబ్బంది పడతాం. తరిమివేయండి, విడిపించండి. మానవ కోటిని మీరు కాపాడండి. మా తప్పిదములను క్షమించండి. మా దేశం పక్షమున మేము విజ్ఞాపన చేస్తున్నాం. కనికరించమని, మమ్మల్ని ప్రేమించి మాకు అప్పగించిన సంఘాలను, వాక్యము నిన్నవారిని దీవించమని, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని. ఎంతోమంది డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పరిశుద్ధ కార్యముల్లో పాల్పంపుతున్న వారు, పేషెంట్లను జ్ఞాపకం చేసుకోండి. అనేక మందిని స్వస్థపరచండి. ప్రభువాని సాయం దయచేయమని, మా రాష్ట్రాన్నంతటిని స్వాధీనం ఉంచుకోమని, అధికారులను మీ జ్ఞాపకం చేసుకోమని. యేసుక్రీస్తు ప్రభువా, ఎంత దినాల్లో ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరించుటకు కృప చూపమని క్రీస్తు పేరిట మా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు యథావిధిగా రేపు 7 గంటలకు మరి ప్రార్థన కూడుకుంటుంది. సిద్ధపడి దేవుని కూడికలో పాలు పంపులు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు.